భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6:45 హైదరాబాద్ నుంచి బయలుదేరిన 6E6408 ఇండిగో విమానం ల్యాండ్ అయింది. అంతకుముందు ఇండిగో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధుల సమక్షంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్టులో ద్వీప ప్రజ్వలన జరిగింది. ఎయిర్పోర్టులో విమానాలు ల్యాండ్ అవుతున్న నేపథ్యంలో సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి విమాన ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్లను అందజేసి స్వాగతం పలికారు. ఇక ఆ తర్వాత వచ్చిన బెంగళూరు విమాన ప్రయాణికులకు కూడా ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ను అందించారు. ఇక భోగాపురంలో ఫస్ట్ విమానంలో ల్యాండ్ అయిన ప్రయాణికులు అధికారులు పలికిన స్వాగతం చూసి సంతోషం వ్యక్తం చేశారు. మీరు ఈ ఫస్ట్ ఫ్లైట్లో వచ్చిన నేపథ్యంలో మీకు కానుక కూడా ఇవ్వడం జరిగింది. విమానాశ్రయానికి సంబంధించిన నిర్వాహకులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విమానాశ్రయం ఎలా ఉంది? నేను అబుదాబి నుంచి వచ్చాను సార్. విమానాశ్రయం అయితే చాలా బాగుంది. లోపల అంతా డిజైనింగ్ అది చాలా 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 బాగుంది. గ్రాండ్గా వెల్కమ్ కూడా చెప్పారు మాకు. ఫ్లవర్స్ ఇచ్చి, చాక్లెట్స్ ఇచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం యాజమాన్యం కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. అయితే తొలి రోజు భోగాపురం విమానాశ్రయం నుంచి సుమారు 25 విమానాల వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.